జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డిని నియమించడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వాసులు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందుల బాలు, మండల అధ్యక్షులు వినోద్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించినందుకు ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. जय जवान जय किसान भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व పసుపు బోర్డుని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు గౌరవ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడంపై నిజామాబాద్ జిల్లా వాసులంతా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులంతా హర్షోద్వానాలతో రాత్రి నుంచి సంబరాలు మొదలు పెట్టారు. దానిలో భాగంగా ఈ రోజు మేము ఉదయాన్నే శ్రీ పల్లె గంగారెడ్డి గారికి చైర్మన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. జాతీయ బోర్డుకి అధ్యక్షులుగా, చైర్మన్ గా ఈ రోజు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి మేము ఇక్కడి నుంచే వెళ్ళి ఆ వెంకటేశ్వర సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని నిజామాబాద్ లో వర్చువల్ ప్రోగ్రామ్ ని ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా ఆర్మూర్కి వచ్చేసి ఇక్కడ సంబరాలను చేసుకోవడం జరుగుతున్నాం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా యొక్క రైతుల కళని, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పోరాటాల కళని ఏ పార్టీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ శ్రీ అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు భుజాన్న వేసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు సాక్షాత్తు పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడో ఏర్పాటు చేస్తారనే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే, దాన్ని కూడా అందరితో సమకూలికంగా మాట్లాడి చర్చించి ఈ యొక్క పసుపు బోర్డుని తెలంగాణ రాష్ట్రంలోని మన నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడం ఇది మన అందరి అదృష్టం. దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కార్యకర్త నుంచి కష్టపడ్డ వ్యక్తి, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తికి ఈ యొక్క బోర్డుకి చైర్మన్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ, రూరల్ శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు డిక్లేర్ చేసిన సందర్భంగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే డిక్లేర్ చేసిన సందర్భంగా ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు, పసుపు రైతులు అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వాలు వచ్చినాయి. ఎన్నిసార్లు మేము బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేకపోయింది. పసుపు రైతులు బాగుండాలా, పసుపు రైతులు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పి నరేంద్ర మోదీ గారు పాలమూరు జిల్లా సాక్షిగా పాలమూరులో వారు డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో వారు పసుపు బోర్డును కంపల్సరీ నిజామాబాద్కే ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మన యొక్క జిల్లా యువ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారు వారు ఎక్కడి పసుపు బోర్డు కోసం ఎక్కడి గుట్టలేదు, మొక్కని దేవుడు లేరు, ఎన్నో రకాలుగా ఈ దేశ ప్రధానిని, సంబంధిత మంత్రివర్లకు వారు కొట్లాడి నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. కనుక నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అట్లాగే ఎన్నో కష్టాలు పడ్డటువంటి అరవిందన్న గారికి వారు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఒక సామాన్య రైతు కుటుంబంలో మళ్ళీ సామాన్య రైతు కుటుంబం నుంచి, ఆదేశాల నుంచి ఉన్నటువంటి రైతు ఈ యొక్క బోర్డు చైర్మన్ కు ఎన్నుకోవడం, పల్లె గంగారెడ్డి ఎన్నుకోవడం, మేమెన్నో కూడా రైతాంగం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి పార్లమెంట్ సభ్యులు అరవిందన్న